కుటుంబానికి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి దేవాతి దేవునికి రెక్కలే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మనము ఈ ప్రార్థన లేకపోతే ఎక్కడ ఉంటాం? రోజున ఇంట్లో ఉంటారు. ఎవరింట్లో ఉండేవారు? దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుంటాం. మనం ఈ టైయాన్ని ఎక్కడ కూర్చుంటాం? అపహాసులు అందరం కూడి ముసలమ్మ ముచ్చట్ల మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అయ్యే విడిచిపెట్టమని అంటున్నాడు దేవుడు కూడా. కానీ మనం అదే చేస్తున్నామా? వింటున్నాము, చదువుతున్నాము, అంతేగాని వదిలేస్తున్నాము. కానీ మెయిన్ ఏంటంటే దుష్టులు ఆలోచన చెప్పు. ఒక దగ్గర మనం అందరం ఆడవాళ్ళందరం ఒక దగ్గర కూర్చున్నాము అనుకో, అనేక రకమైన మాటలు వస్తాయి. అది తప్పో రైటో తర్వాత సంగతి అది. కానీ మన నోరు ఉన్నది కదా, మన నోరుని మనము స్వాధీనంలో ఉంచుకోము. మనం చూసింది ఒకటి, కానీ అక్కడ చెప్పేది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి, కానీ ఇక్కడ చెప్పేది ఒకటి. కానీ ఆ మాటలే అనుకోమని అన్నాడు దేవుడు. దుష్టులు ఆలోచన చెప్పున కూర్చోవద్దని అంటున్నాడు, పాపుల మార్గంలో నిలవద్దని అంటున్నాడు. ఈ వాక్యం ఎవరు పాటిస్తున్నారు? చెప్పటమో ఈజీయే, కానీ వినటమో ఈజీయే, కానీ ఆచరించటమే చాలా కష్టంగా ఉన్నది. కానీ దేవుడు ఏమన్నాడు? ముందు అది మానుకుంటేనే మన పాప జీవితం అంతరం కూడా విడిచిపెట్టినట్టే. సగం పాపము నోటి ద్వారాగానే జరుగుతుంది. మనం ఏదో తప్పు చేస్తేనే కాదు పాపం అంటేనే. నోటి ద్వారా మన చూపు పాపమే, మన మాట పాపమే, మన నడవడిక కూడా పాపమే. పాపంతో మనం పుట్టి ఉన్నాము. దేవుని మన తల్లి గర్భంలో కూడా ఎలా పుట్టి ఉన్నాం? పాపం వల్లనే పుట్టి ఉన్నాం. కానీ దేవుడు అదే పాపమును విడిచిపెట్టమని అంటున్నాడు. విడిచిపెట్టమని అంటే వేరేలాగా కాదు. కాదంటే దుష్టులు కూర్చుని చోట కూర్చోవద్దని. వాళ్ళు ఎలా ఉంటారు? నాశనమునకు కారణమగునని అన్నాడు. అంటే మనం ఇలాంటి చోట్ల కూర్చుంటే నాశనమునకు కారణమే. కానీ మనం ఏం చేస్తున్నాం? ముసలమ్మ ముచ్చట్లకే ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ మంచిగా మనం ఎంతమంది వచ్చారు? అదే ఎవరైనా కుర్చీలు వేసుకుంటే వెళ్తా కూడా ఆగిపోయి కూర్చుంటారు. ప్రార్థన అయితే ఎంతమంది? ఇంచుమించు 10 మంది ఉన్నాం అంతే. అదే ముసలమ్మ ముచ్చట్లకైతే నేను వస్తున్నాను కూర్చో అంటారు. అదే ప్రార్థన కూడా అలాగే రావచ్చు కదా. ఈ సమయాన్ని ఇచ్చినందుకు చాలా మందికి కూడా ఈ సమయం ఉండదు. కానీ దేవుడు మనకి ఇచ్చినందుకు మనము ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుని దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. మన రక్షణ ఎక్కడి నుంచో రాదు, మనలో నుంచే వస్తుంది. మనం అన్నీ చేస్తున్నాము మనం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనం విడిచిపెట్టేస్తున్నాం అంతే అవన్నీ కూడా. కానీ మెయిన్ ఏం కావాలి? మనకి రక్షణ కావాలి, అన్నీ కావాలి. మనం దేవుని రాజ్యంలో కూడా చేరాలి. కానీ పాప జీవితంలో మాత్రం విడిచిపెట్టము. కానీ ఆ రక్షణ కొరకు ఏం చేయాలి అనేది కూడా మనము తెలుసుకోవట్లేదు. తెలుసు, మనందరికీ కూడా తెలుసు, కానీ అది ఆచరించము, అది మనము మాట్లాడము. ఎందుకంటే అది మనకు భయము. ఎందుకంటే దేవుడు మనల్ని దహించి వేస్తాడు కాబట్టి దానిని మనం అనుసరించడానికి కానీ ఒకవేళ మాట్లాడటానికి కానీ చాలా భయపడిపోతూ ఉంటాం. అలా దేవుడు ఏమన్నా 10,000 మంది నీ వెనక ఉన్నా, నీ శత్రువులు నిన్ను ఏమి చేసినా సరే నేనున్నాను, భయపడకు అని అన్నాడు దేవుడు. దేవుడు మనల్ని భయపడకు అని అంటున్నాడే కానీ మనం ఏం చేస్తాం? ఈ లోకపు వైపే చూస్తున్నాం, కానీ దేవుని వైపు అయితే మాత్రము చూడట్లేదు. మనం మహోన్నతిని చాటుని నివసించేవాడు, సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు అన్న. అంటే దేవుని చాటుని మనము నివసిస్తేనే కదా దేవుని నీడను మనం ఆశ్రయిస్తాము. అదే దేవుడు లేకపోతే ఈ సృష్టి ఉన్నదా? మనమున్నామా? ఎవరమున్నాము? ఎవరమును కూడా లేదు. అన్నీ కూడా ఆయన చేతి పనులే, ఆయన చేసినవే. ఆయన లేకముందు ఏమున్నది? భూమి నిరాకారంగానే ఉన్నది, ఏది కూడా లేదు. కానీ ఆయన చేసిన చేతి పనులమే మనం. కానీ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామా? మనం ఎలా ఉంటున్నాం అనేది ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలించి. ఎవరైనా ఏదన్నా అన్నారనుకో మనం బాధపడిపోతుంటాం. కానీ నిజంగానే వాళ్ళు అన్నారేమో, నేను అలాగే ఉన్నామేమో అని ఎవరమైనా సర్దిద్దుకుంటున్నామా? దాన్ని ఎవరన్నా కూడా సర్దిద్దుకోలేకపోతున్నాం. 2వ వచనం చదువు. దేవుని చాటున నివసించే వారికి ఏమైనాడు? ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు, నా కొండ ఉన్నాడు, నేను నమ్ముకున్నవాడు నా దేవునినే, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మనకి ఇవాళ ఎందుకని పెట్టుకుని ఉన్నారు ఈ కృతజ్ఞత కూడిక? ఆమెకి జరిగిన మేలును బట్టే పెట్టుకుని ఉన్నది. ఇలాగ అందరూ కూడా పెట్టుకోవాలి. మన ప్రార్థనలు పెట్టుకుంటున్నామని ఎవరో లేదో ఒకటి అంటారు. ఎందుకంటే ఆజ్యం పోసి కూర్చోబెట్టాలని చూస్తారు. కానీ ఎవరైనా కూడా దాన్ని ప్రార్థన పెట్టుకోవట్లేదు కదా, నేను ఎందుకని పెట్టుకోవాలి అలాంటి ప్రార్థన, నేను ఎందుకని పెట్టుకోవాలి వాళ్ళే కానీ నేను వెళ్ళకూడదా అని ఎవరు అదే ముసలమ్మ ముచ్చట్లకైతే అది కూర్చున్నది, నేను వెళ్ళి కూర్చోకూడదు, అక్కడ ఏం మాట్లాడేసుకుంటున్నారో, అక్కడ ఏమో నా కోసమేనేమో, లేకపోతే వాళ్ళ కోసమేమో, లేకపోతే ఇలా చెప్పుకుంటున్నారో, అది అంతే. అదే మాట దేవుని దగ్గర ఎందుకని లేకపోవాలి? దేవుడిచ్చిన ఆయుష్యే కదా ఇది, దేవుడిచ్చిన జీవమే కదా ఇది, ఆయన ఇచ్చినది. ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వటానికి మనము చాలా బాధపడిపోతున్నాం. కానీ ఈ అవకాశం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు మనలను
వేటగాని ఊరిలో నుండి తప్పించి ఉన్నాడు, ఆయన విడిపించి ఉన్నాడు, నాశనకరమైన తెగుళ్లను మన మీదకి రాకోకుండా ఆయన మనల్ని రక్షించి ఉన్నాడంటే మనం తిరిగి దేవునికి ఏమి చెల్లించుతున్నాము? దేవుడు ఏమన్నా అడిగాడా? మనల్ని బలిలో అడిగాడా? అర్పణలో అడిగాడా? ఏమడిగాడు? దేవుడు ఏమీ అడగలేదు. విరిగి నలిగిన హృదయమును మాత్రమే అడిగి ఉన్నాడు. నీ ప్రవర్తనను మార్చుకోమన్నాడు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండమని అన్నాడు. దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు నీ మాట తీరు, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోమని అన్నాడు. అయినా సరే మనం ఎంత దోషం చేసినా, దేవునికి ఏమి చెల్లించకపోయినా సరే ఆయన మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉన్నాడు. ఎన్నో అపాయకరమైన దినాలలో నుంచి, ఎన్నో శోధనల నుంచి, ఎన్నో వేదనల నుంచి దేవుడు మనల్ని అజయ్కి ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఎవరికైనా తెలుసు? అసలు ఒక్కడే వెళ్తున్నాడు. అదే ఎవరన్నా వెళ్ళుంటే ఆలోచన తిట్టేసి ఆడవాళ్ళని వెళ్ళాడు. అది ఒక్కడే వెళ్తున్నాడు కాబట్టి ఎవరికి తెలియకుండా వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. అదే మాట ఈవిడే అనేస్తుంది, ఆడే పాడు చేసేసాడు, ఈడు పాడు చేసేసాడు. ఎవరు మన పిల్లల్ని ఎవరు పాడు చేయరు. మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళక ఇక్కడికి వెళ్ళక ఇది చేయక అది చేయక అని చెప్పి వాళ్ళకి విసుగు రప్పించేసి ఏం చేస్తామంటే మనమే వాళ్ళని పాడు చేసేస్తాం. అంతేగా మన బిడ్డ సరిగా ఉన్నదనుకో ఎవరిని కూడా అనవలసిన అవసరం లేదు. మన ఇల్లుని మనం చక్కబెట్టుకుని దేవుడు బయటికి వెళ్ళమన్నాడు. అంతేగాని బయటకి కనుక నీ కంట్లో ఉన్న దోలాన్ని తీసుకుని సహోదరుని కంట్లో ఉన్న నలుసుని తీయమన్నాడు దేవుడు. ముందు మనము అది చేసుకోవాలి. నేనైనా సరే నేనే అని చెప్తున్నానని నాకు వర్తించదు అని కాదు, అందరికీ వర్తింతుంది వాక్యం అనేది. ప్రతి ఒక్క వాక్యం కూడా అందరికీ వర్తిస్తుంది. ఒకవేళ నేను చెప్పేస్తున్నాను ఏదో గొప్పదని అని కాదు, ఎవరికైనా వర్తిస్తుంది. అయినా సరే దేవుడు ఏం చేసి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి ఉన్నాడు. ఆయన రెక్కలు క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నాడు. ఏమై ఉన్నాడు దేవుడు? ఆయన రెక్కల కింద మనలను కప్పి ఉన్నాడు. ఆయన రెక్కల కింద మనలని ఆశ్రయ దుర్గమును అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? సత్యమును అయి ఉన్నాడు, కేడమును డాలును అయి ఉన్నాడు. ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా దేవుడు ఉన్నాడు. నిత్యమును కూడా ఏకరీతిగా ఉన్నవాడు మన దేవుడు. ఎప్పుడును కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఏదో శోధన వచ్చిందని మనుషులు విడిచిపెట్టేయచ్చేమో, కానీ దేవుడు ఎంత మాత్రం కూడా త్రోసివేసేవాడు కాదు. ఎప్పుడును కూడా ఆయన కాపుదల లేకపోతే ఈ రోజున మనము ఇలాగ ఉండలేము. ఇలా ఉన్నామంటే ఆయన ఇచ్చిన కృపే, ఆయన ఇచ్చిన స్వస్థత, ఆయన ఇచ్చిన ఆరోగ్యమే, ఆయన ఇచ్చిన సమయమే. ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయనకి ఇవ్వడానికే మనము బాధపడిపోతాం. 24 గంటలు ఉన్నది. 24 గంటలు ఒక్క నిమిషం అయినా సరే దేవుని పొద్దున్నేసి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? బైబిల్ ఎంతమంది చదువుకున్నారు? అందరూ బైబిల్ ప్రార్థన చేసుకునేవారు కాబట్టి మీరే ఇంత ఇదిగా వచ్చి ఉన్నారు. అదే లేకపోతే రాగలరా? రాలేరు. అలాగే మనం రోజును కూడా అనుకోవచ్చు, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాయి అనేకమైన మాట్లాడతాం. ఏంటంటే వాళ్ళ స్వభావమే అలాంటిది, వాళ్ళ బుద్ధే అలాంటిది. అలాంటి మాటలకు మనము ఈలోక సంబంధమైన వాటి కోసం అయితే పట్టించుకోవచ్చు. దేవుని కోసం అయితే అలాంటి మాటలు అసలు పట్టించుకోకూడదు. అవన్నీ కూడా దేవునికే అప్పగించుకోవాలి. నరం లేని నాలుక అనేకమైన మాటలు అంటది. అది కూడా దేవుడు చేసుకుంటాడు ఏదో ఒక రోజుని. నీ నాలుకని నీ స్వాధీనంలో ఉంచుకోమన్నాడు దేవుడు. కానీ మనం అది ఈ లోకంలో ఉన్న చెప్పు మనం స్వాధీనంలో ఉంచుకోలేము అని అనుకుంటాం. అది ప్రయత్నిస్తేనే సాధ్యమవుతుంది. మనం ప్రయత్నించుకోకుండా సాధ్యం కాదు అంటే అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. ఇన్ని జరుగుతున్నాయి, ఎంత మార్పు చెందుతున్నాము, ఇన్ని జరుగుతున్నాయి. అదొకటి ఎందుకని జరగదు? అది మనలో విశ్వాసం ఉండాలి, మనలో పట్టుదల ఉండాలి. నేను ఏమైనా సరే నా నాలుగు నేను స్వాధీనంలో చేసుకోవాలనుకుంటే ప్రతిదీ సాధ్యం. మానవునికి సాధ్యం కానిది ఏది కూడా లేదు. ప్రతి ఒక్కటిని కూడా సాధ్యమే దేవునికి. కానీ మన ప్రక్కన ఎంతమంది పడినా సరే దేవుడే సత్యమును అయ్యన్నాడు, ఆశ్రయ దుర్గమును అయ్యన్నాడు. ఈ మనుషులకు కాదు, మనము దేవుడికి మనము భయపడాలి. ఒకవేళ రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో నుండి సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఎవరికి భయపడకుందువు? రోగములకు భయపడవద్దు అంటున్నాడు. రాత్రి వచ్చి సాతానికి భయపడవద్దు అంటున్నాడు. చీకటి వేళ కలిగి భయమునకు కూడా భయపడవద్దు. దేవునికి మాత్రమే మనం భయమును భక్తిని కలిగి ఉండాలి. అప్పుడే మనకి ఆశ్రయమును కోటయు కొండయు కూడా ఆయనే అయినాడు. కొండల తట్టు కనులెత్తిచున్నాడు. నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చిన? దేవుని వలనే మనకి సహాయం కలుగును. అలాంటినప్పుడు మనం వీటన్నిటిని కూడా, ఈ భయాలన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి ఉంటే దేవుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు చేస్తున్నాను. మన భారం అంతా కూడా దేవుని మీద వేయమన్నాడు. దేవుని మీద వేస్తే అప్పుడు ఎదరికి మన రోగం వచ్చినా, వేదన వచ్చినా, ఏది వచ్చినా సరే దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. నీ
నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. అంటే మన ప్రక్కన ఎంతమంది శత్రువులున్నా, ఎంతమంది విరోధులు ఉన్నానో సరే, దేవుడు ఏమన్నాడు, ఏ అపాయమును కూడా నీ యొద్దకు రాకుండా నీ కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగునని అన్నాడు. అంటే ఇవన్నీ విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడి ఉంటే దేవుడే మనకి ప్రతిఫలము దయచేస్తానని అంటున్నాడు. ఆయన ఇచ్చే ప్రతిఫలమును బట్టి ఈ రోజు ఎలాగ ఉన్నాం. అంతేగాని మనం కష్టపడిపోయి ఆయన మనకి ఇచ్చిన శక్తిని బట్టే మనం సంపాదించుకుంటున్నాము. మనం ఏది చేయాలన్నా కూడా దేవుని ఇచ్చిన శక్తే. ఒకవేళ ఇవాళ మనం పనికి వెళ్తున్నామంటే ఇవాళ ఏంటి, ఆయన ఇచ్చిన శక్తిని బట్టే మనం పనికి వెళ్ళగలుగుతున్నాం. అంతేగాని మనం ఏకైకని మనము ఏది కూడా చేయలేము. ఆవగించేంత విశ్వాసము కలిగి ఉండమని అన్నాడు. ఆ విశ్వాసంతో మన జీవితాలు కూడా ఎదరికి వెళ్తున్నాయి. మనం ఏమనుకుంటామంటే, అబ్బాయి నేను కష్టపడి సంపాదించేశాను, నాది ఇదా. దేవుడు ఇవ్వకుండా శక్తి నువ్వు ఎక్కడి నుంచి వచ్చేసావు? దేవుడు నీ రెక్కలని దేవుడు కాచి కాపాడకపోతే ఎక్కడి నుంచి వచ్చేసింది నీకు ఇదంతా? దేవుడు ఇచ్చినదే మాత్రమే. ఎక్కడ మనం నా భర్త అయినా సరే ఇతర దేశంలో ఉన్నాడు, ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయన అక్కడ ఉండగలుగుతున్నాడు, అక్కడ చేయగలుగుతున్నాడు. ఎవరమైనా సరే దేవుని ఇవ్వకోకుండా కూడా మనం ఏది కూడా చేయలేము. సొలొమోను భక్తుడు ఏమన్నాడు, భూమి కింద ఉన్నది ప్రతిదిని కూడా వ్యర్థమే, మీరు చేయుచున్న పని వ్యర్థమే, మీరు కష్టపడి కష్టాజీతము వ్యర్థమే, మీరు తినుచున్న తిండి వ్యర్థమే, ప్రతిదిని కూడా వ్యర్థమే అని అన్నాడు. కానీ దేవుని మాట ఒకటి మాత్రమే, అది జ్ఞానము కలిగినది, అది భక్తి కలిగినది. దానిని బట్టే మనం అనుసరించి నడుచుకోవాలి. భూమి కింద ఉన్నది ప్రతిదీ కూడా వ్యర్థమే అని అంటున్నాడు. ఈ వ్యర్థమైన వాటి కోసమే మనం ప్రాకులాడుచున్నాము. కానీ దేవుడు అంటే ఎవరికి కూడా భయం లేదు. ఎందుకంటే భయం లేదని ఎందుకని అంటున్నానంటే, వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ అన్యులకు ఉన్నంత భయము మనకన్నా ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టిన కాడి నుంచి పూజలు అన్నీ చేసుకున్నారు. సడన్ గా మనము మారేసరికి వాళ్ళకి బాబా దేవుడు అంటే ఎలా ఉంటాడు అనుకున్నాం. అదే మనం పుట్టిన కాడి నుంచి ఉండి అలవాటు అయిపోయి మనకి దేవుడు అంటే భయం ఉండట్లేదు, దేవుడు అంటే భక్తి ఉండట్లేదు. ఆ రోజు చేసుకుంటున్నాంలే, ఇలా చేసుకోకపోతే నష్టమా, ఆ రోజు చదువుకుంటున్నాం కదా అని అనుకుంటున్నారు. కానీ ఏ రోజు భక్తి ఆ రోజుదే. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. మరి అలాంటి శ్రేష్టాన్ని ఇంకెంత పొందుకోవాలి మనము, ఇంకెంత ఆశీర్వాదములు కావాలి. మనకు ఆశీర్వాదములు కావాలి, కానీ దేవుని సన్నిధిలోకి మాత్రం వెళ్ళి మనము మోకరించి ప్రార్థన చేసుకోము. మన కుటుంబం ఆశీర్వదింపబడాలి, మన పిల్లలు కూడా ఆశీర్వదింపబడాలి. కానీ మనం మాత్రము ప్రార్థనా జీవితాన్ని మాత్రము అసలు మనం దానికి ముసలమ్మ ముచ్చట్లకి ఇచ్చినంత ప్రాధాన్యత దేవుని సన్నిధిలో ఉండటానికి. మనం ఒకవేళ నేను మన అడ్డాలపాలెం మీటింగ్స్కి వెళ్ళాను. మీటింగ్స్కి వెళ్తే 11 గంటలకు కూర్చున్నారు వాళ్ళు మొత్తం అందరూ. 11 గంటల నుంచి 5 గంటల వరకు ఒక్క పిల్ల బయటకు వెళ్ళలేదు. నాకు 3 రోజులు ఉన్నాను, 3 రోజులు రాత్రి పగలు కూడా పిల్లలు ఎవరైనా ఎలా నడిచేస్తారేమో అనుకునేదాన్ని. ఎవరు పిల్లలు కూడా నడిచేయలేదు. అసలు గ్రౌండ్ పెద్ద గ్రౌండ్, కనీసం 1కి 2కి మంచినీళ్ళకి దేనికి కదలేదు. అలా కూర్చున్న వాళ్ళు 5 గంటల వరకు అలాగే కూర్చుని ఉన్నారు. పాటలు ఏంటి, ఇద్దరు ప్రసంగికులు ఇద్దరు కూడా చేశారు. ఇద్దరు గంటన్నర 3 గంటల అలా కూర్చుని ఉన్నారు. ఎవరు బీపీ షుగర్ కదా వెళ్తారేమో ఎవరైనా బయటకంట ఒక్కళ్ళు కదిలివ్వరు కదా. అసలు కూర్చుంటాను కూడా అసలు ప్లేస్ లేదు అసలు. అయినా సరే వాళ్ళు ఎవ్వరు కూడా మంచినీళ్ళు కూడా ఎవరు అడిగేవారు కాదు. ఏంటి ఎలా వచ్చి కూర్చున్నారని నేను చాలా ఆశ్చర్యమైపోయింది నాకు. మన ఇంటికాడ అయితే ఎవరైనా కూర్చుంటారు అసలు? ఒక 10 నిమిషాలు చెప్పేసరికి నడుము లాగేస్తుంది బాబా, సేపు కూర్చోరు, ఈ పాస్టర్ గారు పట్టుకుంటే వదలరు అని అంటారు. ఇదే తప్పగా నాకు చాలా నేను ఎన్నిసార్లు అంటాను. మా గ్రూప్లో 9 గంటలకు ప్రార్థన పెట్టుకుంటాం, అందులో ఉంటారు వాళ్ళు. మీ ఇంటికాడ చాలా బాగా కూర్చున్నారమ్మ, మా ఇంటికాడ అయితే అలా కూర్చోరు అసలు. ఏ పాస్టర్ గారు అన్న వచ్చి ఒక అరగంట చెప్పేసరికి అయ్యి బాబు నడువు లాగేస్తుంది, అయ్యి బాబు నీళ్ళు వచ్చేస్తున్నాయి, లేకపోతే బట్టలు ఉతుక్కోవాలని వెళ్ళిపోతారా వాళ్ళు. అసలు ఎవ్వరు అలాగే అనలేదమ్మా. అసలు నాకు చాలా ఆశ్చర్యమేసింది. రాత్రి కానీ పగలు కానీ రాత్రి 10:30 దాకానే, మళ్ళీ పైగా 6:30 స్టార్ట్ చేసేవారు. 6:30 నుంచి 10:30 దాకా అలాగే కూర్చునేవారు అంతే. ఒక్కళ్ళు కదలలేదు మెదలేదు, అలాగే కూర్చుని ఉన్నారు. నాకు ఇలాంటి ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా పర్వాలేదు అని అనిపించింది. చిన్న పిల్లలు కూడా ఎవ్వరు, సంవత్సరం పిల్లలు కూడా ఎవరు కూడా అస్సలు. మనకైతే పిల్లల్ని వదిలేతాము మనం అని. ఒక్కసారి ఒక చిన్న పిల్ల అంత లెక్క వచ్చింది, అక్కడి నుంచి లాక్కున్నదంతే, అలా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నది వాళ్ళమ్మ. మళ్ళీ ప్రార్థన ఈ వరకు ఆ పిల్ల కూడా కదలలేదు అసలు. నేను ఒక్కళ్ళన్నా చూతానేమో చూడనా అనుకున్నాను నేను. అసలు పిల్లల్ని ఎవరైనా ఆఖరి రోజున ఒక చిన్న పిల్ల, సంవత్సరం పిల్ల. చాలా ఆశ్చర్యమేసింది. ఇలా కూర్చుంటారా మీకంటే మేము ఇలా అంటే మన భోజనాలు ఇంటికాడ వండుకోకపోయినా కూడా చర్చిలోకి వెళ్ళేసరికి మనం ఏమంటాం, 3 రోజులు కూడా అక్కడే భోజనాలు, రాత్రి పగలు. అయినా సరే మనం కూర్చుంటాం అలాగా.
నాకు చాలా ఆశ్చర్యపోయింది. నేను రోజు చెప్తానే ఉంటాను నేను గ్రూప్లో ఆ మాట. మా ఇంటికాడ ఎలాగ ఉంటారు, మీకు చాలా బాగా కూర్చున్నారు అంటే మళ్ళీ రండి అని పిలిచారు తప్పని వస్తానే అన్నాను. ఇవాళ నేను వెళ్ళాలి, నేను వెళ్ళలేదు. ఇంకా ఆదివారం రమ్మన్నారు, ఇంకా ఆదివారం వెళ్ళాలి ఇంకా నేను అనుకున్నాను అంతే. అలాగా మనం ఎప్పుడు కూడా దేవుని సమయాన్ని దేవునికే ఇవ్వాలి. మనల్ని ఆపద నుంచి రక్షిస్తున్నాడు ఆయనే. మన కన్నులారా చూచుట మనకు ప్రతిఫలం ఇస్తానన్నాడు. యెహోవాయే నీవు నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించున్నాడు. ఎలాగో నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. అంటే మనకి శ్రమ వచ్చిన వేదన వచ్చిన తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన రెక్కల చాటుని నిజంగా అజయ్ ఆ రోజుని చచ్చిపోయాడంటే సంజయ్ ఆ రోజు చచ్చిపోయాడు అనుకున్నారు. బోధలో పడిపోతుంది, ఎవరు కూడా చూడలేదంట. మరి దేవుడు ఆ రోజున కాచి కాపాడినట్టే కదా దేవుడు. ఆయన చేతుల్లోనే ఆయన పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఒక్క దెబ్బ అయినా తగిలింది, ఒక వేలికి మాత్రం తగిలింది. కానీ అలా పడిపోతున్నారండి. ఇప్పుడు ఎంతమందికి కాళ్ళు ఇరిగిపోతున్నాయి, చేతులు ఇరిగిపోతున్నాయి. కానీ దేవుడు నిజంగా తనని కాచి కాపాడాడు. వారి కుటుంబ ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన, నానమ్మ తాతయ్య ప్రార్థన, ఎవరో ఒక ప్రార్థన బిడ్డను కాపాడింది. ఆ బిడ్డని స్వస్థపరిచి నిలవబెట్టింది. మన ఇంట్లో అందరి ఇంట్లోని కూడా ఉన్నాయి శోధనలు, అందరి ఇంట్లోని కూడా మనశ్శాంతి లేవు. కాదంటే బ్రతకాలని బ్రతికేస్తున్నారు తప్ప, కానీ అలా జీవితాలను అలా గెంటేస్తారు అంతే. ప్రతి ఒక్కరికి శోధనలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, మనశ్శాంతులు లేవు. కాదంటే బ్రతుకుతున్నాము, ఏదో అలా ఎదరికి వెళ్ళాలి అని వెళ్ళిపోతున్నాయి. కానీ అవన్నీ కూడా దేవుడే తప్పిస్తున్నాడు మనల్ని. ఆయన దూతలకు ఆజ్ఞాపించాడు ఏ తెగులు రాకోకుండా, మన గుడారంను సమీపించకుండా, మన మార్గంలో వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ. అలాగే దేవుడు ఆయన మన పాదములకు రాయి తగలకుండా తన చేతుల మీద పట్టుకుని ఉన్నాడు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించాను. అంటే దేవుని మనం ప్రేమిస్తే అవన్నీ కూడా తప్పిస్తానని అన్నాడు. ఆయన తప్పించకపోతే మనం ఎలా ఉంటాం? మన సేలు కొట్టాలంటే తిరుగుతాం, కోతలకి వెళ్తాం. ఇవన్నీ కూడా ఎన్నో పని తక్కువని వచ్చేస్తున్నాం. కానీ అవన్నీ కూడా ఎవరు తప్పిస్తున్నారు? దేవుడే తప్పిస్తున్నారు. అతడు మనల్ని ప్రేమించుచున్నాడు కాబట్టి, అతని ప్రేమ లేకపోతే, అతని దయ లేకపోతే మనం ఈ రోజుని ఇలాగ ఉండలేము. ఏమైపోదుమో, ఎవరికి ఏం జరుగునో ఎవరికి కూడా తెలియదు కదా. సలోమి కూడా అనారోగ్యంగానే వచ్చింది, కానీ దేవుడు స్వస్థపరిచాడంటే ఆ బిడ్డని దేవుడిచ్చిన కృపే. ఆయన ఇచ్చిన ధైర్యమును బట్టి, ఆయన ఇచ్చిన దేవుని ఏడ తను మారింది, తన భర్తను మార్చుకున్నది, తన కుటుంబమును కూడా మార్చుకున్నది. కానీ అనేక మంది స్త్రీలు స్వస్థత పొంది ఉన్నారు, అనేక మందిని దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. కానీ అనుకోవచ్చు ఇలా చెప్పేస్తున్నారు, ఇలా భక్తి పరులేనేమో అన్నాను. కానీ భక్తి అనేది మన మనసులో ఉండాలి. మనం నీతిని అనుసరిస్తున్నామా లేదా అనేది దేవుడు చూసుకుంటాడు. దేవుని అందే మనం ఏం కలిగి ఉండాలి? భయం, భక్తిని కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నాగపాములు కాదు కదా, శత్రువులు కాదు కదా, ఎవరు ఏం వచ్చినా సరే దేవుడే మనల్ని కాచి కాపాడతాడు. అతడు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమించుచున్నాడు కనుక వీటన్నిటిని కూడా తప్పించుచున్నాడు. అతడు నామంలో ఎరిగినవాడు గనుక నేను అతనిని గణపరచాలి. ఏం చేయాలి? ఇవన్నిటిని తప్పించుతున్నాడని మనము దేవుని గణపరచాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడయ్యిందును. ఎప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు, ఆయన నామమును మనం వెతికినప్పుడు దేవుడు మనకి ఏమై ఉంటున్నాడు? తోడై ఉంటున్నాను అని అంటున్నాడు. మన శ్రమలలో గాని, మన వేదనలో గాని మనం మొరపెడితే దేవుడు ప్రతిఫలము దయచేస్తాడు, కంపల్సరీ దయచేస్తాడు. దేవుడు ఎంత మాత్రమును కూడా త్రోసివేసేవాడు కాదు, విడిచిపెట్టేవాడు అయితే మాత్రము కాదు. కానీ ఆలస్యం అవ్వచ్చేమో, ఆలస్యం అవుతుందంటే మనలో ఏదో మార్చుకోవాల్సింది ఉన్నది. అందుకనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. శ్రమలలోనూ మనకు తోడై ఉన్నాడు, మన దుఃఖంలోని వేదనలో ప్రతి దినమును కూడా తోడై ఉన్నాడు. అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరిచేదని అన్నాడు. ఎప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకించి మనకి ఏం చేస్తారని అంటున్నాడు? అతనిని శ్రమలలో నుండి అతనికి తృప్తి పరిచేదను అని అంటున్నాడు. అతనిని విడిచిపెట్టి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరిచేదను, అతనికి రక్షణ. అంటే మన ఇంటికి జక్కి ఏమనుకున్నాడు? యేసుక్రీస్తు వారిని నేను చూడలేనేమో, నేను మోసాలు చేశాను, నేను పాపం చేశాను, వడ్డీ వ్యాపారం చేశాను, అందరి సొమ్ములు అన్యాయంగా తినేశాను అని ఇవన్నీ కూడా అనుకుని ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడు. కానీ దేవుడు ఏం చేశాడు? జక్కయ్య నీ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది, రమ్మని అడిగాడు. అంటే మేడి చెట్టు ఎక్కాడని మనకైతే తెలుస్తుందా? అతను
దేవుడు గొప్పవాడు కాబట్టి మన శ్రమల నుంచి కానీ ఎక్కడి నుంచి దేవుడు ప్రతిదానికి కూడా తృప్తి పరుస్తానన్నాడు. అలాగే ఈ ఇంటికి కూడా రక్షణ కలగాలని, ఈ ఇంట్లో కూడా మార్పు చెందాలని మనం ఎప్పుడు కూడా అనుదిన ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేయాలి, ఇంటి కోసమేనా అని కాదు. ఎందుకంటే బిడ్డ పెట్టుకున్నది కాబట్టి దీనికి మనం అడుగుతున్నాం. అలాగే ఎవరింటికాడ పెట్టుకుంటే వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే జక్కి ఇంటికి ఎలాగ రక్షణ వచ్చినదో ఈ కుటుంబమునికి కూడా అలాగే రక్షణ కలగాలి. యవనస్తుడు ఆ బిడ్డ యవనస్తుడు కాబట్టి ఆ బిడ్డ కూడా మారటానికి టైం పడుతుంది. మనం యవన కాలంలో ఉన్నప్పుడు దేవుడు అంటే తెలియదు, యవన కాలంలో ఉన్నప్పుడు దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు. కానీ అంతా అయిపోయాక ప్రభు అని మనం పిలుస్తాము. అప్పుడు దేవుడు మన హృదయాన్ని బట్టి ప్రతిఫలం దయచేస్తానని అన్నాడు. హృదయమును బట్టి మనకి దానికి తీర్పు తీరుస్తానన్నాడు. అలాగే ఈ కుటుంబం కూడా ఎలాగైతే జక్కయ్య రక్షణ పొందాడో ఈ కుటుంబం కూడా అలాగే రక్షణ పొందాలని ఈ వాక్యమును మనకి అందరికీ ఈ కుటుంబమునకు తోడై ఉండును గాక.